తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ముడుమాల గ్రామానికి చెందిన సుధాకర్ తండ్రి నుంచి తనకు రావాల్సిన భూమిని ఆన్లైన్ కోసం సంప్రదించాడు. గతంలో జగనన్న భూ సర్వేలో రెవెన్యూ అధికారులు సుధాకర్ 3 ఎకరాల భూమిని అతని సోదరుడి పేరిట ఆన్లైన్లోకి ఎక్కించారు. దీనిని మార్చాలంటూ 6 నెలలుగా మండల గ్రామ సభలతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా లాభం లేకుండా పోయింది. లంచం ఇస్తేనే తప్ప పని చేయనని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్ ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్ద డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యాడు. గమనించిన అధికారులు అతన్ని అడ్డుకున్నారు. అతన్ని 1వ పట్టణ పోలీసులకు అప్పగించారు. తనకు న్యాయం చేయకుంటే చనిపోతానని సుధాకర్ చెబుతున్నాడు. 10,000 ఇవ్వమంటారు లంచము. 10,000 లేదని ఇంకా సగం కొలతేసి ఆపి వెళ్ళిపోయింది సార్. సగం మధ్యరాలు ఆగిపోయింది. ఏం సార్ సగం మధ్యరాలు చేస్తాను అంటే నట్టు బిగిచ్చే బిర్రు అవుతుంది, నట్టు పోలి సల్ల అవుతుంది అంటారు సార్. నాకు ఏం సమస్య తెలియక ఏ దిక్కు తెలియక నర్సరీలో 10,000 చేయలేక వచ్చి గ్రీన్ సార్లు ఆత్మహత్య చేసుకుంటుంటే పోలీసు సార్లు వచ్చి నన్ను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టింది సార్. మీ కలెక్టర్ గారు న్యాయం చేస్తామన్నారు. నాకు న్యాయం చేసింది. మా గ్రామంలో మొత్తం పెండింగ్ 10-15 ఉండేది సార్. ఒకరి భూములు ఒకరికి చేస్తారు, ఒకరికొకరు లెక్కలు తీసుకుండేది, ఒకరు పెండింగ్ పెట్టింది. మాకు ఆత్మహత్య చేసుకోవాలని నరుక్కొని రండి స్టేషన్కు మళ్ళీ మాట్లాడతామంటున్నారు. మీ ఆన్లైన్ లెక్కిస్తాము, మీ సర్వే చేస్తామని తీసుకొని కూడా సగం చేసి సాలిచ్చింది. మళ్ళీ డబ్బులు లేదని సాలిచ్చింది సార్. మధ్యలోనే ఆగిపోయింది సార్. నాకు ఆన్లైన్ లెక్కి అలా నా భూమి నాకు ఆన్లైన్ లెక్కేలేదు సార్.